गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य शिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। मूर्तित्वे परिकल्पितस्य शिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपदमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన తరగతిలో శుక్రుని యొక్క భావశీలాధ్యాయంలో అష్టమ భావంలో శుక్రుడు కిందటి తరగతిలో అధ్యయనం చేసి ఈ తరగతి నుంచి నవమ శుక్రుణ్ణి తదాదిగా ఉన్నటువంటి శుక్రుని యొక్క భావశీలాధ్యాయాన్ని చూద్దాం. నవమ శుక్రుడు చాలా చక్కనైనటువంటి ఫలితాలను ఇస్తాడు. నవమం పుణ్యమునకు సంబంధించినది, భాగ్యస్థానం అని పిలువబడేది. పూర్వపుణ్యము పూర్వ సుకర్మ తెలియజేస్తూ మన పూర్వీకుల యొక్క చరిత్రను కూడా నవమ భావం తెలియజేస్తుంది. చాలా చక్కనైనటువంటి భావం. లగ్న పంచమ నవమములు మూడు కూడా కోణములు అని పిలుస్తాం. ఇవి మూడు కూడా ఈ జన్మలో మనం చేసుకొనవలసినటువంటి సాధన క్రమంలో ఉన్నటువంటి విశేషాన్ని తెలియచేస్తూ ఆ సాధన క్రమానికి సంబంధించినటువంటి మంత్రతంత్ర జప హోమాదులు తదితరములైనటువంటి సుకర్మ సాధనములన్నీ కూడా లగ్న పంచమ నవమాల నుంచి తెలుసుకోవాలి. ఒక జన్మ కన్నా ఇంకొక జన్మ ముందుకు వెళ్ళడానికి మనం తీసుకోవలసినటువంటి మార్గం ఏంటంటే, జ్యోతిష్శాస్త్రంలో మన జన్మ కుండలిలో లగ్నము పంచమము నవమము ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకొని లగ్నాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ కోణాధిపతులైనటువంటి గ్రహాలు కేంద్రాల్లో ఉన్నాయా, కోణాల్లో ఉన్నాయా, ఫణపరాల్లో ఉన్నాయా, అపోక్లేమాల్లో ఉన్నాయా, అవి మనకి సుస్పష్టంగా చూసుకున్న తర్వాత
ఈ ముగ్గురు అధిపతులు కూడా ఏ ఏ గ్రహాల చేత చూడబడుతున్నాయి, ఏ ఏ గ్రహాలని ప్రస్ఫుటంగా చూస్తున్నాయి, ఏ ఏ గ్రహాలతో యుతి చెంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాలతో శుభదృష్టిలో ఉన్నాయి, ఏ ఏ గ్రహాలతో అశుభ దృష్టిలో ఉన్నాయి అనేటువంటిది జాగ్రత్తగా కనుక మనం ఒక పక్కన రాసి పెట్టుకున్నట్లయితే పూర్వజన్మ కన్నా ఈ జన్మ, ఈ జన్మ కన్నా వచ్చే జన్మ, వచ్చే జన్మ కన్నా పై వచ్చే జన్మ ఉత్కృష్టములు పరమోత్కృష్టములు అయినటువంటి మార్గాల్లోకి వెళ్ళేటువంటి విధానం మనకి చాలా సులభంగా తెలుస్తుంది. ఆ అధిపతులు పాపగ్రహాలు అయ్యాయా, లగ్న పంచమ నవమాధిపతులు శుభగ్రహాలు అయ్యాయా, అది ఫస్ట్ బైఫర్కేషన్. అలాగే ఆ అధిపతులు పాపగ్రహాల చేత చూడబడుతున్నాయా, శుభగ్రహాల చేత చూడబడుతున్నాయా, కొంచెం అనుభవం మీద నెమ్మదిగా ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి 4, 5, 8, 10 మందో, కనీసం 2, 3 ప్రత్యేకమైనటువంటి తరగతులు పెట్టుకున్నట్లయితే ఇలాంటి విషయాలన్నీ రాసి పెట్టుకుని వాటిని క్లియర్ చేసుకోవడానికి ఒకసారి ఎప్పుడో మనందరికీ అవకాశం ఉన్నప్పుడు అనుకున్నాం అనుకోండి, అప్పుడు అది ప్రత్యేకంగా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్ కాబట్టి కొంచెం ఈజీగా వేరే తరగతిలో చర్చించుకుని ముందుకు వెళ్ళినట్లయితే జ్యోతిష్ శాస్త్రం యొక్క పరమావధి తెలుసుకున్న వాళ్ళమి, ఆచరించిన వాళ్ళం అవుతాం. వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి దీప ఇవ అంటాడు కదా వరాహమిర్లాచార్యుల వాళ్ళు. ఈ శాస్త్రాన్ని మీకు ఇస్తున్నటువంటి కారణమే మీ జీవితం అనేటువంటి చీకటి గదిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి వెలుగులో మీకుగా దర్శనమిచ్చి పూర్వజన్మలలో మీరు చేసినటువంటి సత్కర్మల జాబితాని చూపిస్తూ పూర్వజన్మలలోని ముఖ్యంగా దుష్కర్మ ఏదైతే ఏ రంగానికి సంబంధించిందైతే ఉందో దాన్ని ఇప్పుడు ఏ సత్కర్మ చేత అయితే పరిహరణ చేసుకోవలసి ఉన్నదో, దాటవలసి ఉన్నదో, అంటే తరించవలసి ఉన్నదో, తరించుట అంటే దాటుట అని సరైనటువంటి అర్థం. అంచేత ఆ విషయం మీకు తెలియడం కోసమే నేను ఈ శాస్త్రం దీపంలాగా ఇస్తున్నాను మీకు అంటాడు ఆయన వరాహమిర్ల వారు. అది ఆయన మాట మనం ఖచ్చితంగా పాటించిన వాళ్ళం అవుతాం. ప్రత్యేకమైనటువంటి తరగతి పెట్టుకొని లగ్న పంచమ నవమాలు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి ఉగ్రదేవతా సాధన, సౌమ్యదేవతా సాధన, తంత్ర సాధన, మంత్ర సాధన అనేటువంటిది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా నడిపించవలసి ఉంటుంది. గురువు అలా నడిపిస్తాడు. గురువు ఎలాగూ మనకి అదృశ్య రూపుడై వెనకాతలు ఉండి నడిపించడం ఖచ్చితం. ఆయన నడిపిస్తున్నాడు కనుకనే ఇప్పుడు ఈ తరగతిను ఈ హడావిడి ఇవాళ సాయంత్రం. లేకపోతే ప్రపంచంలో ఇదే రోజు సాయంత్రం అందరూ ఇదే పని మీద ఉన్నారా? ఎక్కడెక్కడో ఈ జ్యోతిష్ శాస్త్రము, వేదము, తత్సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి శాస్త్రముల యొక్క చర్చ, నేర్చుకోవడము, నేర్పించడము అనేటువంటిది ఎక్కడెక్కడో 4 చోట్ల 10 చోట్ల జరుగుతూ ఉండొచ్చుగాక. కానీ ప్రపంచంలో అందరూ ఈ సమయంలో ఇదే పనిలో ఉండరు. ఈ సమయంలో ఈ పనిలో ఉన్నవాళ్ళు గురువారం సాయంత్రం ఉన్నారట అంటే ఆ 10 మందో 100 మందో 1000 మందో 10,000 మందో గురువు యొక్క అనుగ్రహానికి ఇంకొక పిసరు దగ్గరగా ఉన్నారట అని అర్థం. అంత మాత్రం చేత సినిమాకి వెళ్ళిన వాళ్ళు తప్పేం కాదు, అదేమీ పొరపాటు ఏం కాదు. వాళ్ళ ఎలివేషన్ అది, మన ఎలివేషన్ ఇది తీస్తే ఇప్పుడు ఎలాగూ ఎలివేషన్ అన్న పదం వాడాం, సోల్ ఎలివేషన్ అనేటువంటి పదం వాడుకున్నట్లయితే దాని పూర్వాపరం చూసినట్లయితే జాతకం మొత్తం మీద గురుడు శుక్రుడు మరియు బృహస్పతి ఈ రెండు సోల్ యొక్క ఎలివేషన్, ఆత్మోన్నతి అంటాను చూసారా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఈ ప్రయాణం వెళుతోంది జన్మల తరబడి అనేటువంటిది తెలుస్తుంది మనకి.
ఒక్కొక్క గ్రహాన్ని భూః భువః సువః అనేటువంటి 3 లోక పరిధుల స్థాయిలో అర్థం చేసుకోవాలి అని చెప్పారు మాస్టర్. మనకి జ్యోతిష్శాస్త్రపు వ్యాఖ్యానాలు దొరికేటువంటి పుస్తకాల్లో 198% పుస్తకాలు భూలోకానికి సంబంధించినటువంటి వివరాలతో వ్యాఖ్యలతో మాత్రమే ఉంటాయి. ఆ మిగతా 2% 3% భువర్లోక పరిధి సువర్లోక పరిధి అనేటువంటి వేరువేరు పరిధుల్లో ఇదే గ్రహానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి వ్యాఖ్య అది. ఉదాహరణకి లలితా సహస్రము అనేటువంటి ఒక మహా తంత్రముల అంశము ఉన్నదనుకోండి. లలితా సహస్రానికి సంబంధించినటువంటి భాష్యములు కోకొల్లలు చాలామంది వివరించారు, చాలామంది వివరిస్తున్నారు, చాలామంది వివరించబోతున్నారు. వీటన్నిటికీ తలమానికమైనటువంటి గ్రంథం ఒకటి ఉన్నది, సౌభాగ్య భాస్కరము అంటారు దాన్ని. ఆ పుస్తకం అనకూడదు, ఆ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఉన్న 1000 నామాల్లో ప్రతి నామానికి కూడా ఇహలోకానికి సంబంధించినటువంటి అర్థము, పరలోకానికి సంబంధించినటువంటి అర్థము విడివిడిగా విపులంగా చెబుతూ భాస్కర్ రాయలు వారు లలితా సహస్రాన్ని బ్రహ్మాండము పిండాండము అనేటువంటి 2 విభాగాలుగా ఆయన వ్యాఖ్యానం చేశారు. జాగ్రత్తగా చెప్పుకోవాలంటే బ్రహ్మాండము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే సృష్టికి పూర్వము ఉన్నటువంటి స్థితిని తెలియచేసేటువంటి అంశమంతా కూడా బ్రహ్మాండ విజ్ఞానము. ఇప్పుడు మనం ఉన్నటువంటి సృష్టికి ఈ సృష్టి జరగక మునుపు ఉన్నటువంటి స్థితిగతులు. మనువు ఏం చెప్పాడు దాని గురించి? ఆసీదిదం తమోభూతం అప్రజ్ఞాతం అలక్షణం అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తం ఇవ సర్వకః అంటాడు మనువు. ఈ సృష్టి జరగక ముందు ఉన్నటువంటి స్థితిని వర్ణిస్తాడు ఆయన. అందులో దానికి సంబంధించినటువంటి వివరము, ఆ వ్యాఖ్యానము అంతా కూడా ఉన్నటువంటి విజ్ఞాన సర్వస్వాన్ని బ్రహ్మాండ విజ్ఞానము అని పిలుస్తాం. పిండాండ విజ్ఞానము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి, మన కంటికి, మన మనస్సుకి, మన హృదయానికి, మన చేతికి, మన చెవుకి అందేటువంటి సృష్టి విశేషం ఏదైతే ఉన్నదో దీనంతా పిండాండ విజ్ఞానము అంటారు. కాస్మోజెన్సిస్ అండ్ ఆంథ్రపోజెన్సిస్ అని 2 విభాగాలుగా చెప్పబడింది ఈ శాస్త్రం. అందుకే బ్రహ్మాండ పురాణే అనేటువంటిది వస్తుంది అక్కడ లలితా సహస్ర భాష్యంలో. అసలు బ్రహ్మాండ పురాణమే ఒక్కొక్క బ్రహ్మాండంలోంచి కొన్ని వేల లక్షల కోట్ల పిండాండాలు ఉత్పత్తి అగుట అనేటువంటిది ప్రధానాంశంగా చెప్పబడిన పురాణం అది. అందుకే అలాంటి పురాణాలు బాగా డ్రై సబ్జెక్ట్స్, బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ కనుకనే వాటిని ఎక్కువ మంది పండితులు తీసుకోరు, ప్రవచనం చేయడానికి ఇష్టపడరు. చేయలేక కాదు, వాళ్ళు చదువుకోక కాదు. అంటే అవి చెప్తే కూడా వినేటువంటి వాళ్ళు, వినదామనేటువంటి ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎంచేతంటే అవి బుర్రకి బోధపడవు. భూః భువః సువః అనేటువంటి 3 లోకాలని సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పడము అనేటువంటిది మాస్టర్ ఎలా చెప్పారంటే, ఒక వాక్యం మనం పలుకుదాం అని అనిపించడం ఉంది కదా, అది సువః. అది తెలుగులో పలకడమా, ఇంగ్లీష్లో పలకడమా, హిందీయా, మలయాళమా, ఉర్దూవా అనేటువంటి భాషాక్రమము, ఎదర ఉన్నటువంటి సభా వివరము, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతున్నామా, 10 మందితో మాట్లాడుతున్నామా, పార్లమెంట్లో మాట్లాడుతున్నామా, ఈ సవివరంగా ఉండేటువంటి అంశాలన్నీ కలిపితే భువః అనేటువంటి లెవెల్లో ఉంటుంది.
అంటే భూహు అనేటువంటి లెవెల్కి దిగిరి వచ్చినటువంటిదే వైఖరి వాక్కు. అంటే మనం వ్యక్తపరిచినటువంటి వాక్యము భూహు అనేటువంటి లెవెల్లో ఉంటుంది. అలా ప్రతి అంశాన్ని కూడా, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రాన్ని ఈ 3 లెవెల్స్లో, లెవెల్స్ అని అనకూడదేమో, పరిధులు, ఈ 3 పరిధుల్లో వివరంగా చూడాలి. అలాంటి గ్రంథాలు ఉన్నాయి. అసలు ఉన్నటువంటి మనకి గ్రంథాలన్నీ కూడా అలా 3 పరిధుల్లో మాట్లాడినవే. మనకున్నటువంటి వ్యాఖ్యానకారులకి వారికి ఉన్నటువంటి స్థాయి ప్రకారం అర్థం కావడం వల్ల అక్కడికి ఆ వ్యాఖ్యానం అంత వచ్చింది. అది మనకి మాస్టర్ ఇచ్చినటువంటి కొన్ని రహస్యాల్లో ఒక రహస్యం అది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నవమము అనేటువంటి గృహం ఏదైతే ఉందో, భావం ఏదైతే ఉందో, అది మనం ఏదైనా విద్య తీవ్రంగా అదే విద్యాభ్యాసం చేస్తూ లోపలికంతా వెళితే ఉండేటువంటి స్థాయిని రీసెర్చ్ అని పిలుస్తాం. ఆ రీసెర్చ్ స్థాయి ఏదైతే ఉందో అది నవమం నుంచి తెలుస్తుంది మనకి జాతకంలో. ఇతను నార్మల్గా చదువుకుని, అంటే సరళమైనటువంటి విద్యాభ్యాసం మాత్రమే అవుతుందా, అంటే ఒక డిగ్రీయో ఓ పీజీయో అంతవరకు చదువుకుంటాడా? అది కాకుండా పిహెచ్డి లెవెల్, డాక్టరేట్ తీసుకుంటాడా? సైంటిస్ట్ అంటే కొత్తగా ఏదన్నా కనిపెడతాడా అనేటువంటి స్థితిగతులు తెలియాలంటే జాతకంలో మనం నవమ భావాన్ని చూస్తాం. అక్కడ గనక శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆధ్యాత్మికత, తత్సంబంధమైనటువంటి వేదశాస్త్రముల యొక్క లోతు, అది తెలుసుకునేటువంటి జన్మ కింద చెప్పుకోవాలి మనం. అది తెలుస్తుంది ఆ జన్మలో, నవమంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే. అందుకే నవమ శుక్రుడు ఉన్నటువంటి జాతకుడు సాధారణంగా మనకి, జాతకుడు లేక జాతకురాలు సర్వకాల సర్వావస్థల్లోనూ, అంటే ఆ నవమంలో ఉన్న శుక్రుడు పాడవ్వకపోతే చెప్తున్నాను ఇదంతా. నామ సంకీర్తన, భగవద్ధ్యానము, మంత్ర సాధనము, తపస్సు, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ శాతం ఉంటాయి వాళ్ళ జీవితంలో. అలాగే వాళ్ళ విద్యా సముపార్జన కూడా కులము, మతము, వయోభేదము అనేటువంటి ఆ వివరాలతో సంబంధం లేకుండా చాలా చక్కనైనటువంటి తీరులో జ్యోతిష్ శాస్త్రము, అలంకార శాస్త్రము, ఛందశాస్త్రము, నిరుక్తము మొదలైనటువంటి వేదాంగాలు, అలాగే షడ్దర్శనాలు అంటాం కదా, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, సాంఖ్యము మొదలైనటువంటి కొడుకుడు పడినటువంటి తత్వములు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా సులభమైనటువంటి తీరులో చిన్నప్పటి నుంచే అబ్బుతాయి నవమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి. ఆ శుక్రుడు గనక ఏదైనా శుభగ్రహం చేత, చంద్రుడి చేతనో, గురుడి చేతనో, బుధుడి చేతనో చక్కనైనటువంటి ఆస్పెక్ట్ కలిగి ఉన్నట్లయితే చాలా చక్కనైనటువంటి ఈ విద్యా సముపార్జన, ఉన్నతమైనటువంటి స్థితియే కాకుండా చాలా సుఖాన్ని కూడా అనుభవిస్తారు. అది మరి పూర్వపుణ్యము మరియు భాగ్యస్థానము అని చెప్పింది. అందుకే ఈ నవమంలో శుక్రుడు ఉండి ఆ శుక్రుడు లగ్నాధిపతి అయ్యాడు అనుకోండి, అప్పుడు ఇంక చెప్పక్కర్లా, చాలా బాగుంటుంది. లగ్నాధిపతి భాగ్యంలో ఉంటే ఎంత చక్కని జాతకము. ప్రొవైడెడ్ ఇట్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్ బై అనదర్ ప్లానెట్. అది ఖచ్చితమైన రూల్. అది ఎప్పుడూను జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈ మెయిన్ రోల్ మీద ఆధారపడి ఉంటుంది. అమృతం ఇచ్చేవాడు, పాయసం వడ్డించేవాడు మనవాడే, రైటే. కానీ మన పాత్రకి చిల్లుందనుకోండి, వాడి మానాన్ని వాడి డ్యూటీలో వాడు పాయసం పోసేసి వెళ్ళిపోతాడు.
పంక్తిలో అందరితో పాటు మనకిను మన పాత్రకి చిల్లుంది కాబట్టి మనం తాగే లోపల కారిపోతుంది, నేలపాలు అయిపోతుంది. ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఆ రూల్ మర్చిపోకూడదు. మన చేత నవమ శుక్రుడు చాలా చక్కనైనటువంటి లక్షణాన్ని, అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి అర్థమే కాకుండా లోకోత్తరమైనటువంటి లోకాతీతమైనటువంటి స్థితిగతులను ఆ వివరాల్ని అందించేటువంటి వాడుగా మనకి శుభమైనటువంటి లక్షణాన్ని ఇస్తాడు ఆయన. తర్వాత లలిత కళల్లో ప్రావీణ్యత బాగుంటుంది. శుక్రుడంటేనే లలిత కళల గ్రహం, ప్లానెట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటారు. కాబట్టి ఆ శుక్రుడు కనుక నవమంలో ఉంటే లలిత కళల్లో ప్రావీణ్యం అనేటువంటిది చాలా సహజంగా వీళ్ళకి రావాల్సి ఉన్నదిలే అన్నంత బాగుంటారు వాళ్ళు. దానివల్ల ఇన్ని శుభలక్షణాలు కలిగితే కీర్తి అనేటువంటిది మనం చెప్పక్కర్లా, ఖచ్చితంగా ఆ కీర్తి ఉంటుంది. వీళ్ళ వివాహం, ఈ నవమంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళ తాలూకా వివాహం దూరదేశంలో జరుగుతుంది అని చెప్పారు. అది ఇప్పటి రోజులకి అన్వయించుకుంటే అది పెద్ద విచిత్రమేం కాదు. ఎందుకంటే కనీసం 35-40% ప్రజలందరూ కూడా ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి స్థిరపడదామో అని చెప్పి గోల పెట్టి అదే ఉత్సాహం, అదే ఉన్నతమైనటువంటి జీవిత పరమావధి కింద భావిస్తున్నటువంటి కుటుంబాలు దాదాపుగా 45-55% వచ్చేసాయి. మిగతా 50% దిక్కులేక వెళ్ళలేకపోయిన వాళ్ళు ఒక 30 మంది, కొంచెం దురదృష్టం వల్ల వెళదామనుకుని ఆగిపోయిన వాళ్ళు ఆ 15 మంది. అంతే ఉంది ప్రస్తుతం బైఫర్కేషన్. మొత్తానికి 100కి 100 మందికి కూడా విదేశీ ఉత్సాహం అనేటువంటిది అది శుభలక్షణమో అశుభలక్షణమో ఎవరికి వారే నిర్ణయించుకొందురుగాక. అంచేత ఈ విదేశంలో వివాహం అనేటువంటిది ప్రస్తుత కాలంలో బాగా విచిత్రమేం కాదు, చాలామందికి జరుగుతున్నది అలాగా. ఒకప్పుడు నవమంలో శుక్రుడు ఉంటే సముద్రయానం, ఆ శుక్రుడికి చంద్రుడితో కనుక బలమైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటే సముద్రయానం చేస్తాడు అని పుస్తకాల్లో గ్రంథాల్లో రాసేవారు. ఇప్పుడు సముద్రయానం పెద్ద విశేషం ఏముంది, ఇప్పుడు విమానయానం కూడా నవమమే చూడవలసి వస్తోంది. అంచేత ఉన్నటువంటి గ్రంథాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. భూమి జీవులందరినీ కూడా నవగ్రహాలు మాత్రమే పరిపాలిస్తాయి అనేటువంటి అమాయకత్వం పోవాలి. వరాహమీరుల వారు బృహజ్జాతకంలో చెప్పారు, ఒక కల్పం, ఇప్పుడు ఉన్నటువంటి కల్పం పూర్తయ్యేటప్పటికీ 33 గ్రహములు ఈ భూమిని పరిపాలిస్తాయని చెప్పారు ఆయన. అంచేత ఎప్పటికీ ఏనాటికి గ్రహముల జాబితా 9 అని అనుకోవడం అది శాస్త్రం అప్డేట్ అయినట్టు లెక్క కాదు. ఈ విషయంలో నన్ను పండిత ప్రకాండులందరూ క్షమింతురుగాక. ఎందుకంటే మా గురువుగారు, వాళ్ళ గురువుగారు ఈ గ్రహ విజ్ఞానము అనేటువంటిది చాలా విస్తృతంగా చెప్పారు. అలా చెప్పారు కాబట్టే వారి యొక్క టెక్స్ట్ని భారతదేశంలో ఒక యూనివర్సిటీ టెక్స్ట్ బుక్గా తీసుకుంది. ఇప్పుడు మనందరం చదువుకుంటున్నటువంటి ఈ జ్యోతిష ప్రకాశం ఏదైతే ఉందో అది ఇప్పటికీ చాలా సంవత్సరాల క్రితం నుంచి యూనివర్సిటీలో ప్రకాశిస్తోంది. అందులో మనకి నవగ్రహాల వరకు పరిమితం చేయకుండా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేటువంటివి, వరుణ, ఇంద్ర, యమ అనేటువంటి పేర్ల మీద వాటి యొక్క అప్డేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి వాల్యూమ్స్లో కేరాన్, లింక్, లిలిత్ అనేటువంటి గ్రహాల యొక్క వివరాలు కూడా పొందుపరచబడి ఉన్నాయి. చాలా గ్రంథాలు వచ్చాయి. వైద్యశాస్త్రం ఎలాగైతే అనుక్షణం అనుదినం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది చాలా ముఖ్యమైన రూలో, అలాగా జ్యోతిష్ శాస్త్రం కూడా అప్పుడే ఉండిపోయింది, నా మైండ్ అక్కడికే ఉండిపోయిందని అనకుండా అనుక్షణం కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి మనం. అప్పుడే మనకి సరైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇక ఈ నవమ శుక్రుని యొక్క ధర్మచింతన అనేటువంటిది చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. ధర్మచింతన బోల్డ్ మందికి ఉండొచ్చు,
అది పెద్ద గొప్ప కాదు. వీళ్ళకు ఉండేటువంటి ధర్మచింతన వల్ల నలుగురిని వీళ్ళ మార్గంలో నడిపించగలరు వాళ్ళు. ఆ ప్రత్యేకత ఈ నవమ శుక్రుడు వాళ్ళకి ఉంటుంది. చెప్పాను కదా, లగ్నాధిపతి అయ్యి భాగ్యంలో ఉంటే చాలా బాగుంటుంది అని. లేకపోయినా కూడా నవమంలో శుక్రుడు ఉండి శుభగ్రహాల చేత కనుక మంచి ఆస్పెక్ట్, సెక్స్టైలో ట్రైనో అలాంటి ఆస్పెక్ట్లో కనుక ఉన్నట్లయితే ధర్మచింతనతో పాటు దేవతానుష్ఠానంతో పాటు ఐశ్వర్యం కూడా, భోగము కూడా చాలా బాగుంటుంది. మానవుడికి అదే అసలు జీవికి మానవ జన్మ అనేటువంటిది ఎందుకు ప్రసాదించబడింది ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? శాస్త్రం ఏం చెప్తుందంటే, అంటే వేదం ఏం చెప్తుందంటే, రెండు కారణాల వల్ల మనకి ఈ మానవ జన్మ ప్రసాదించబడింది. ఒకటి భోగము, రెండు మోక్షము. భోగమోక్షములు ప్రధాన కారణములుగా మానవ జన్మ ప్రసాదించబడింది. ప్రతిసారి అదే కారణం మీదే ఇవ్వబడుతుంది. అయితే భోగం సుకర్మ చేత సత్కర్మ చేత భోగాన్ని అనుభవిస్తున్నామా, దుష్కర్మ మూట కట్టుకుంటున్నామా భోగం కోసం? అక్కడే పడిపోతున్నాం మనం. అలాగే ఆ కారణం యొక్క డీటెయిల్ ఎలాగుందో దాన్ని బట్టి మోక్షస్థితి అనేటువంటిది. మోక్షస్థితి అంటే పెద్దలు ఏం చెప్పారు? శరీరం విడిచిన తర్వాత మళ్ళీ జన్మ లేకపోవడం మోక్షము అనేటువంటి ఆ అర్థమే లేదు అసలు ఎక్కడాను. మోక్షము అంటే అన్కండిషన్డ్ లివింగ్ అని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారు. మాస్టర్ ఈకే గారి యోగా ప్రసంగాలు జాగ్రత్తగా విన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరం ఉంటుంది అందులో. అంచేత భోగము కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి మానవ జన్మ సత్కర్మ ద్వారా భోగం తీసుకుంటోందా, భోగం పొందుతోందా, దుష్కర్మ ద్వారానా అనేటువంటిది తెలిస్తే తర్వాత ఉన్నటువంటి మోక్షస్థితి అనేటువంటిది అర్థమైపోతుంది. ఈ రెండు విషయాలు మనకి జాతకంలో ఎక్కడ చెప్తాయి? బృహస్పతి, శుక్రుడు, ఈ రెండింటి ద్వారా తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకుని రాసుకుని ఆ కోణంలో జాతకాలను పరిశీలించండి, మీకే అర్థమైపోతుంది. స్వస్తి. ఈ తర్వాత దశమంలో శుక్రుడు. నవమంలో శుక్రుడు ఎంత బాగుందో, ఎంత బాగుంటుందని కొంచెం చెప్పుకున్నామో, దశమంలో శుక్రుడు కూడా అంత చక్కని ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఆ జీవి ప్రసిద్ధుడు అవుతాడు అంటారు. అంటే ఇక్కడ నవమంలో శుక్రుడు లోకోపకారము, కరుణ, భూతదయ ఇవన్నీ మంచితనంతో పాటు, అంటే ధర్మచింతన, భక్తి వీటితో పాటు లోకోపకారం అనేటువంటిది లక్షణంగా ఉంటే, ఆ లోకోపకారం చేత ఈ దశమంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఏంటంటే ప్రసిద్ధత. అంటే మంచి చక్కనైనటువంటి పేరు ప్రఖ్యాతి గడిస్తారు. దశమంలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నటువంటి జాతకాలు వాళ్ళని తెలియని వాళ్ళు లేరండి అని అంటాను చూసారా, అలాంటి కోవలో ఉంటాయి ఆ జాతకాలు. ఎంతటి ప్రసిద్ధత అంటే వీళ్ళకన్నా ఉన్నతాధికారులు, వీళ్ళకన్నా పెద్దవాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళు, స్థితిగతుల్లో పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా వీళ్ళని చాలా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళని అది ఎంచేత చాలా త్వరితంగా అభివృద్ధి అనేటువంటిది ముందుకెళ్తుంది. చాలా ఓపికగా ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. కాస్మిక్ 10th హౌస్ సాటర్న్, కాస్మిక్ 10th హౌస్ మకరం, కాలపురుషుని యొక్క దశమ భావం మకరం. దశమంలో శుక్రుడు అంటే మకరంలో శుక్రుడు అని రెండో అర్థం తీసుకోవాలిగా మనం. లగ్నంలో శుక్రుడు అంటే మేషంలో శుక్రుడు అని తీసుకోవాలి. కాబట్టే అక్కడ లగ్నంలో శుక్రుడు చెప్పుకుంటున్నప్పుడు 2-3 జాగ్రత్తలు చెప్పుకున్నాం మనం. కుజుడి చేత చెడిపోతే కనుక శరీరం చెడిపోతుంది అని చెప్పుకున్నాం. ద్వితీయంలో శుక్రుడు అంటే చక్కనైనటువంటి కంఠధ్వని ఉంటుంది అని చెప్పుకున్నాం. అలా దశమంలో శుక్రుడు అన్నప్పుడు శనిక్షేత్రంలో శుక్రుడు అనేటువంటిది ఒక అంతర్గర్భమైనటువంటి
ధ్వని, అంతర్ధ్వని అంటే లోపల ఉన్నటువంటి అర్థం అని. శని క్షేత్రంలో శుక్రుడు మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి బలాన్ని కలిగి ఉంటుంది ఆ జాతకం. మీకు పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలు అవి ఉంటాయి చూసారా, శాటర్న్లో క్యాప్రికార్న్లో వీనస్ కానీ ఎక్వేరియస్ వీనస్ కానీ వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఉన్నటువంటి భావాలను బట్టి ఇంకొంచెం స్థితిగతుల తాలూకా వివరం అంతా మనకి తెలుస్తుంది. అలా దశమంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళకి త్వరగా అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్టి ఉంటారు. వీళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళ ప్రొఫెషన్, డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఏం తీసుకుంటారంటే కర్మాజీవము అని చెప్పుకుంటాం కదా, అలా 10th హౌస్లో వీనస్ ఉన్నటువంటి వాళ్ళు ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి, ఫైన్ ఆర్ట్స్తో సంపాదించడం కాకుండా ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి రంగం అంటే బాగా సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి రోజుల్లో లెక్క పెడితే డ్రామా కంపెనీ అన్నారు అనుకోండి. మరి సినిమాలు వాళ్ళందరికీ డ్రామా కంపెనీ వాళ్ళే కదా అన్నీ సప్లై చేసేవారు. సినిమా ప్రొడ్యూసర్ కన్నా డ్రామా కంపెనీ ఓనర్ గారే ఎక్కువ సంపాదించారు. 10th హౌస్ వీనస్ అలా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రోజుల్లో చాలామంది ఆర్టిస్టులు చాలా నగరాల్లో చాలా వరకు మ్యూజిక్ స్కూల్స్ వచ్చాయి కనుక ఒకప్పటి రోజుల్లో ఏదో సిటీ మొత్తానికి ఫ్లూట్స్ అమ్మేటువంటి షాప్ ఒకటే ఉంటే ఇప్పుడు 100 ఉన్నాయి. 100 షాపుల్లో రోజు 100 ఫ్లూట్లు అమ్ముడిపోతున్నాయి. అలా కళారంగానికి, లలిత కళలకు సంబంధించినటువంటి వస్తు సామగ్రి అమ్ముతూ చాలా చక్కనైనటువంటి స్థితిగతుల్లో జీవించేటువంటి వాళ్ళు ఈ 10th వీనస్ వాళ్ళు ఉంటారు. అదర్వైజ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 1-2 గ్రహముల భావశీలాధ్యాయంలో బృహస్పతి ఏకాదశం కానీ పంచమం కానీ ఉన్నప్పుడు ఉండేటువంటి స్థితిగతులే ఇక్కడ దశమ శుక్రుడికి కూడా ఉంటాయి. విద్యా రంగం అంటే స్కూల్ కానీ కాలేజీ కానీ వీళ్ళు నిర్వహిస్తూ దాని ద్వారా కూడా చక్కనైనటువంటి ఆదాయం కలిగి ఉంటారు. వివాహం కూడా వీళ్ళకి చాలా చక్కనైనటువంటి స్థితిగతుల్లో వీరి హోదాకి తగినట్టుగా ఉంటుంది 10th వీనస్ వాళ్ళ యొక్క వివాహం. మంచి మంచి పనులు నిర్వహిస్తారు. అంటే ఇది ఎలాగ మనం బోధపరచుకోవాలంటే నవమంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు ప్లానింగ్, ఫలానా నగరంలో ఫలానా ప్రదేశం నివేశనమైనటువంటి స్థలం, ఖాళీగా ఉండే స్థలం ఉంది, 10 మందికి పనికి వచ్చేటువంటి, ఇదేదో ఆషాఢ మాసం కనుక నవరాత్రులు వస్తాయి అమ్మవారివి, అక్కడ ఆ వారాహి యాగం ఏదో నిర్వహింపజేస్తే అది లోక కళ్యాణం 10 మందికి పనికి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆ పండితులందరినీ కూడా ఫలానా దగ్గర నుంచి తీసుకురావాలి, యాగశాల ఇలా వేయించాలి, ఫలానా వాళ్ళ చేత ఫలానా కార్యక్రమాలు నిర్వర్తింపజేయాలి అనేటువంటి ప్రణాళిక అంతా నవమ శుక్రుడు వాళ్ళదైతే దశమ శుక్రుడు వాళ్ళే ఖర్చు పెట్టి ఈ యాగాన్ని చేయిస్తారు. ఆ రెండిటికి తేడా అది. అలా బోధపరచుకోవాలి. మంచి మంచి యజ్ఞములు యాగములు అనేటువంటివి చాలా ధర్మపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళ చేత్తో వీళ్ళు చేస్తారు. కొన్ని ట్రస్టులు ఉంటాయి. ఆ ట్రస్టులకి ఎంతసేపు ఇన్కమే కానీ అవుట్ గోయింగ్ ఏమీ లేదండి అన్నట్టుగా ఉంటాయి. వాటి సంగతి పక్కన పెడదాం. మనం జ్యోతిషం తరగతి చెప్పుకుంటూ మంచివాళ్ళు మంచి విషయాలు మాట్లాడుకోవడం ధర్మం, కానీ మిగతావి ఎందుకు మనకి తీస్తే దశమంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రస్ట్ యజమానులు, ట్రస్ట్లో ఉన్నటువంటి డెసిషన్ మేకర్స్ అయినప్పుడు ఆ ట్రస్టులు చాలా మంచివి పెద్దవి యాగాలు చేసి లోక కళ్యాణానికి అవి వాటి ఫలితాన్ని ధారపోయిస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆస్పెక్టు అలాంటి ట్రస్ట్ అధినేతలకి ఉంటుంది. ఇక్కడ వరకు మనం ఇవాల్టి తరగతి ఆపుదాం. ఈ వచ్చే తరగతిలో ఏకాదశ ద్వాదశ శుక్రుని యొక్క
భావశీలాధ్యాయం చూద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.